సచ్చిందాక మాత్రం ఏసైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవడేమని అనుకోని ఊపిరన్నా వదులుతాగా నా ఏసైనా మాత్రం వదిలే ప్రసక్తే లేదని ఫిక్స్ అయిపోయి. ఏం చేశాడమ్మా నీకు? ప్రాణం పెట్టాడమ్మా నాకు. ఇంకేం చేయాలి? పో అమ్మా. ప్రాణం పెట్టాడా? అప్పులు తీరినాయా? ప్రాణం పెట్టినోడు అప్పులు కూడా తీరుతాడు. పోవమ్మా. రోగం తగ్గిందా? ప్రాణం పెట్టినోడు రోగం తగ్గిస్తాడు, సచ్చినా తిరిగి లేపుతాడు. పోవమ్మా. నీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? ప్రాణం నా కోసం చచ్చిపోయినోడు ప్రాణమే పెట్టినోడు ఉద్యోగాలు ఇడంటమా? పోవమ్మా. దేవునికి స్తోత్రం. ఇవాళ కాదు రేపు కాదు ఇంకా నా నెలగాని తలుపు నాకు తెలిసిన దేవుడు. అరే ఆయన ఎరగన అన్యులకి అన్ని సాయాలు చేస్తున్నప్పుడు ఆయన ఎరిగి ఆయన రక్తంలో కడగబడి ఆయన పెట్టిన నాకు చేయడా అను. అంతేగాని అంతేనంటావు వదిన, ఏంది వదిన చర్చికి పోతున్నా కూడా ఏం సాయం కావట్లా, ఏం జరగట్లా, నరాలు వీక్నెస్ మాటలు మాట్లాడొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం మాట్లాడాలి? నా కోసం చచ్చి తిరిగి లేచిన వాడు, నా కోసం ప్రాణమే పెట్టినవాడు, ఇన్ని చేసిన వాడు, నా కోసం సమస్తము చేయుటకు శక్తి గలవాడు. చెయ్యకపోయినా పర్వాలా. సచ్చిందాక మాత్రం ఏసైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవడేమని అనుకోని